హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, టాలీవుడ్ క్రేజీ కపుల్ రష్మిక మందన అండ్ విజయ్ దేవరకొండ వాళ్ళ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేశారు. ఫైనలీ దానికి తెరపడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు వివాహం కూడా ఒకే రోజు రెండు పద్ధతుల్లో జరుగుతున్నాయంటే వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సహజంగా సినిమా సెలబ్రిటీల పెళ్ళి అంటేనే రకరకాలైనటువంటి చర్చలు జరుగుతాయి, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఒక ప్యాన్ ఇండియా స్టార్లో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ పెళ్ళి మనం చూసాం ఆల్రెడీ. అభిమానులు ఇష్టంగా ప్రేమగా ఆ పెళ్లికి పేరు పెట్టారు విరూష్ అని. ఉదయపూర్లో ఆల్రెడీ నిన్న ప్రారంభమైన పెళ్లి తంతు వేడుకలు. సహజంగా విజయ్ దేవరకొండ మన తెలుగువాడు, మన దగ్గరి వాడు, మన తెలంగాణ ప్రాంతం వాడు, మన అందరికీ తెలిసిన వాడు. హిందూ సాంప్రదాయాలు ఏంటి ఎట్లా ఉంటున్నాయి మనం చూస్తున్నాం. జనరల్గా పెళ్ళి అంటే ఒక రోజుల్లో 11 రోజులు, 12 రోజులు, 16 రోజుల పండుగ వాతావరణాలు ఉండేవి. సో ఇప్పుడు అవి లేకుండా ప్రధానంగా అయితే ముఖ్యంగా అయితే 3 రోజుల పండుగ అయితే చేస్తుంది అందరికి కూడా. అంటే ఇప్పుడు మధ్యలో మంగళ స్నానాలు, ఆ తర్వాత పెళ్లి కొడుకు వేడుక, ఆ తర్వాత పెళ్లి రోజు, పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్, వ్రతము, ఇవి రెగ్యులర్గా జరిగే సాంప్రదాయాలు. ఇది హిందూ సాంప్రదాయం. ఇక్కడ ఎక్కువ ఏ కులస్తులు చూసుకుని ఇంతూ మించి ఉంటుంది. సరే, వీళ్ళది ప్రేమ వివాహం. అమ్మాయి రష్మిక హీరోయిన్, ఆమె కన్నడంలో కుర్గి ప్రాంతానికి చెందిన అమ్మాయి. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ప్రకారం కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాళ్ళ పేరుకి హిందువులు అయినప్పటికీ వాళ్ళ పేదల్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనందరూ తెలుసు దేశం అంతా కూడా, భారతదేశంలో అంతా కూడా హిందువులు అయినంత మాత్రాన కుల వ్యవస్థలు, ధర్మ వ్యవస్థలు రకరకాలుగా ఉన్నాయి. సో దాంట్లో కూడా డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మతాలైనా కులాచారాలైనా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటాయి. అంటే అలా చేస్తేనే బాగా కలిసి వస్తుందో, అవి చేయకపోతే మనం చేయలేకపోయామో, మనం వంశం పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయానికి కాదన్నామేమో అని ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి సహజంగా వాటిని పాటిస్తానికి ఇష్టపడుతుంటారు. ఇట్లాంటిది లవ్ మ్యారేజ్ కాబట్టి తన కుటుంబం ప్రకారం, అంటే మేలు సమాజం కాబట్టి ఇది వాళ్ళదే అని కాకుండా అవతల సమాజాన్ని, అమ్మాయిని కూడా గౌరవిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అంటే మీ ప్రకారం మీకు ఏ సాటిస్ఫాక్షన్ అవుతుందో మీ ఆచారం ప్రకారం కూడా ఆ తంతు కూడా చేసుకుందామని అంగీకరించినట్టు, అవి కూడా ఆ ప్రకారం కూడా జరుగుతున్నట్టు, దాన్ని కొడవ సాంప్రదాయం అని కూడా అంటారు. దాని ప్రకారం జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం కానీ సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ కూడా కొడవ అంటే ఏంది, ఆ సాంప్రదాయం ఎలా జరుగుతుంది అని కూడా చర్చ జరుగుతుంది. యాక్చువల్లీ ఇది కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళని కొడవ కులస్తులు, కొడవ జాతి అట్లా పిలుస్తారు. కోర్గి ఆ ప్రాంతంలో ఏరియాలలో ఉంటుంది. సో వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే, యాక్చువల్గా మన హిందూ సాంప్రదాయం ఇక్కడ జరుగుతున్న సాంప్రదాయం అగ్నిసాక్షిగా 7 అడుగులు, అరుంధతి నక్షత్రం చూడడం, సప్తపది, ఇట్లాంటివన్నీ కూడా తంతులు ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అవుతాయి, పెళ్లిలో భాగంగానే అవుతాయి. సో ఇక్కడ ఆ కొడవ సాంప్రదాయంలో ఏంటంటే అక్కడ ఆ పూజారి లాంటిది ఏ వ్యవస్థ ఉండదు. అంటే అక్కడ ఏవి కూడా ఏముండదు. దీపాన్ని ఏదైతే ఉందో దాన్ని సాక్షిగా భావిస్తుంటారట. సో దాని సాక్షిగానే వ్యవహారం అంతా జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ పెళ్లి తంతులో ప్రధానంగా ఏంటంటే 2 ప్రధానమైనటువంటి సంఘటన ఉంటాయి. వధువుకి ఏమవుతుంది, కుండలో నీళ్ళు తీసుకొని వెళుతూ ఉంటే, అంటే ఈ అమ్మాయి తరపు వాళ్ళు కానీ అబ్బాయి తరపు ఆమెని ఆట పట్టిస్తూ జనరల్గా ఆ కోడల్ని స్వాగతం పలుకుతారు. ఇది వధువుకు జరిగినటువంటి విషయం. వరుడికి ఏం జరుగుతుంది అంటే, వరుడికి వీరత్వం సంబంధించిన అంశం ఉంటుంది. అదంటే దారిలో ఇంటికి వచ్చేవని అరటి బోధల్ని, అరటి చెట్లని, అంటే గతంలో అయితే అరటి తోటల్లో ఎక్కడో ఉంటాయి కాబట్టి కామన్, కానీ ఇప్పుడు లేవు కాబట్టి కృత్రిమంగా ఏర్పాటు చేస్తే వాటిని నరుక్కుంటూ, కత్తితో నరుక్కుంటూ వెళ్ళాలి అనేది వాళ్ళ సాంప్రదాయంలో జరుగుతున్నటువంటి విషయం. కొడవ సాంప్రదాయాలను గౌరవిస్తూ అక్కడైతే మూలంగా ముఖ్యంగా ఉన్నటువంటి సాంప్రదాయాలను కూడా వాళ్ళు పాటిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడే కాదు, గతంలో నాగ చైతన్య అండ్ సమంత పెళ్లి విషయంలో కూడా వాళ్ళు హిందూ సాంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా వాళ్ళు తంతు నిర్వహించారని కూడా మనం విన్నాం. అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇది ప్రేమ వివాహం కాబట్టి సహజంగా ప్రేమలో మొదలైతే ఇట్లాగే గౌరవిస్తారు. ఆ తర్వాత ఎలా ఉంటారు తర్వాత విషయం, కానీ ఇద్దరిని ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఏ సాంప్రదాయం ప్రకారం పైన వాళ్ళు కలిసి నిండా 100 ఏళ్ళు వరదిల్లాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి పాలకులు కూడా సందేశం ఇచ్చారు. కాబట్టి మంచి ఎవర్ గ్రీన్ జంటగా ఉంటారు మన కృష్ణ విజయ నిర్మల్ లాంటి గారు, కానీ అలా మంచి జంటగా ఉంటారని ఆశిద్దాం. ఎగ్జాక్ట్లీ సార్, మనమందరం కూడా ఆ కపుల్కి బెస్ట్ విషెస్ అందజేద్దాం. థ్యాంక్ యూ సార్.